గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలు భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. నేను ఉప సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం మా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. వార్డు సభ్యులుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలు భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ ఎవరైనా ఫోటో తీయాలా ఉంచు ఏమైనా కన్ను కన్ను సెక్రటరీ మేడం ఇది ఒక్క వీడియో అన్నానికి పెడతావా చాలా తప్పేది అన్న ఓకే జై తెలంగాణ నాయకత్వం
పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినటువంటి పచ్చన్నల్గూడ గ్రామ అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, గ్రామంలోని అన్ని కుల సంఘాల సభ్యులకు, వీడీసీ సభ్యులకు, యువజన సంఘాల సభ్యులకు గారి విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా పేరు పేరున. మీ అందరి మద్దతుతో, మీ అందరి ప్రేమతో, మీ అందరి అభిమానంతో ఈరోజు పచ్చలనాడుగూడ గ్రామ రాజకీయ చరిత్రను మలుపు తిప్పి గ్రామ సర్పంచ్గా ఎన్నికైనటువంటి సోదరుడు కోల నర్సయ్య గారికి, అట్లాగే వార్డు మెంబర్ ఎన్నికైనటువంటి ఉప సర్పంచ్గా ఎన్నికైనటువంటి సోదరుడు రఘుపతి గారికి, అట్లాగే వార్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి అంకన్న గారి సురేఖ గారికి, స్వప్న గారికి, మోహన్ గారికి, రవీందర్ గారికి, వినోద గారికి, గంగ శ్రీనివాస్ గారికి, రాధిక గారికి, కౌశల్య గారికి, గోవర్ధన్ గారికి, రజనీకాంత్ గారికి, రాజు గారికి, గంగ సాయిల్ గారికి, నవ్య గారికి, అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నిజంగా కూడా అలా శివాజీ విగ్రహం దగ్గర మొదలైనటువంటి ఊరేగింపును చూస్తే అదే సర్పంచ్ గెలిస్తే ఊరేగింపు తిరగ లేదు, ఓ ఎమ్మెల్యే గెలిచి వస్తే ఊర్లోకి వస్తే ఊరేగింపు ఉన్నది. అంత పెద్దగా, అంత ప్రేమతో, అంత జోస్తో. నిజంగా కూడా కోల నర్సయ్య ధన్యుడు, ఆయన జన్మ ధన్యమైంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. నిజంగానే ఒక ఎమ్మెల్యే గెలిచి వస్తే ఎంతమంది అయితే ఎదుర్కొంటారో అంతమంది వాళ్ళ పచ్చనాపుల గ్రామంలో ఆయన మీద ప్రేమ చూపించినారు. ఇకపోతే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం చూస్తే ఇదో సర్పంచ్ ప్రమాణ స్వీకారం తిరగ లేదు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఎట్లా జరుగుతుందో ఇవాళంతా అంగరంగ వైభవంగా ఆయనను ప్రేమించే వ్యక్తుల మధ్య చాలా గొప్పగా నా చేతుల మీద జరగడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి కూడా మీ అందరికీ నేను మనం చేస్తాను. అయితే నాకెవరో చెప్పారు, ఒక పోలీస్ ఆయన ఎవరోనట, ఈ ఊరేగింపుకి పర్మిషన్ ఉన్నదా, ఈ స్టేజ్కు పర్మిషన్ ఉన్నదా, ఈ మైకుకు పర్మిషన్ ఉన్నదా అని అడిగిందట. దా పోలీస్ ఆయన దా, ఇక వచ్చి మొత్తం పచ్చనాపురం మీద వీళ్ళందరి మీద కేసులు పెట్టొచ్చి, మొదలు నా మీద పెట్టు, రెండో కేసు నర్సయ్య మీద పెట్టు, తర్వాత ఈ వార్డు మెంబర్ల మీద, ఇక ఇప్పుడు ఉన్న మంది మీద అందరి మీద కేసు పెట్టిగా. నాకు తెలియక అడుగుతున్నా, ఒక సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేసుకుంటే ఆయన ఇష్టపడేటోళ్ళు, ప్రేమించేటోళ్ళు ఇంతమంది ఇక్కడ జమ అయితే దీనికి పర్మిషన్లు ఎందుకో నాకు అర్థం కాలే. ఒక ఎమ్మెల్యే ఒక కార్యక్రమానికి వస్తే ఏ ఊర్లోకి పోయినా డబ్బులతో ఎదుర్కొంటాం, ఎమ్మెల్యేను డబ్బులతో ఎదుర్కొనే దానికి కూడా పర్మిషన్లు కావాలన్నట. అంటే ఇది ఆ పోలీస్ ఆయనకి పుట్టిన బుద్ధ, లేకపోతే ఆయన ఇంకా ఎవరైనా నుండి అనిపిస్తున్నారా? జాగ్రత్త. ఆ పోలీస్ ఆయన కూడా చెప్తా ఉన్నా, ఆయనకు ఎక్కువ అవుతుంది ఈ మధ్యలో.
ఆయన గుర్తుంచుకోవాలి, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. ప్రతిరోజు ఆదివారమే ఉండదు. ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది. ఆయన అనుకుంటున్నాడు ఒక ఆదివారమే ఉంటది, ఇంకా ఏం ఉన్నది అనుకుంటున్నాడు ఆయన. మళ్ళీ ఒక 2 ఏళ్ళు అటు నుంచి ఇటు తిరిగే వారికెళ్ళే మళ్ళా కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది తెలంగాణలో. అప్పుడు ఈ పర్మిషన్లు అడిగిన సంగతి తప్పకుండా చూస్తాం. వడ్డీతో సహా చెల్లిస్తాం ఆయనకు మేము. ఇకపోతే నిజంగా కూడా ఇవాళ కోళ్ళ నర్సయ్య గారి ఆయనకు మీరు అందించిన విజయం మామూలు విజయం కాదు. ఒక అధికారానికి అహంకారానికి ప్రజల ప్రేమకు మధ్యలో జరిగినటువంటి యుద్ధంలో చివరికి ప్రజల ప్రేమనే గెలిచింది అని చెప్పి ఉదాహరణగా కోళ్ళ నర్సయ్య గారి గెలుపుని నేను భావిస్తా ఉన్నా. సందర్భంగా కోళ్ళ నర్సయ్య గారికి మనం చేస్తా ఉన్నా, మీ మీద బాగా బాధ్యత ఉన్నది. ఇంతమంది ప్రేమను మీరు చూరగొన్నారు. అందరి బాగోగులు చూసుకునే బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి నేను కోళ్ళ నర్సయ్య గారికి మనం చేస్తా ఉన్నా. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఆయన బాధ్యతని బ్రహ్మాండంగా నిర్వర్తిస్తాడనే నమ్మకం నాకున్నది. నేను ఇక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారికి తమ్ముడు నా యూత్ వింగ్ ప్రెసిడెంట్, రేపు రాబోయే 5 ఏళ్ళు కూడా నువ్వు అట్లనే ఉండాలి. ఏమాత్రం గర్వం రావద్దు, ఏమాత్రం అహంకార భావం రావద్దు. ఇవాళ ఎంత పదవి వస్తే అంత ఒదిగి ఉండాలి. తర్వాత మా నాయన చెప్పింది నాకు సరిగ్గా సురేందర్ రెడ్డి గారు. ఒక సంవత్సరం చూసిండు నన్ను చూసి ఒకరోజు కూర్చోడ పెట్టుకున్నాడు. బిడ్డ, నువ్వు పబ్లిక్ లైఫ్లో వచ్చినావు, ప్రజలతోటి ఎన్నుకోబడినవు, కాబట్టి నీకు కోపం పనికిరాదు. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండు అని చెప్పి నాకు చెప్పినాడు ఆయన. ఆ రోజు నుంచి సాయశక్తులా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. నేను మంత్రినైనా, రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడిగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అత్యంత ప్రీతిపాత్రుడుగా ఆయన అభిమానం చూరగొన్న, కానీ నా నియోజకవర్గ ప్రజలకు మాత్రం నేను సేవకుడుగానే ఉండి పనిచేసిన అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అందుకే 3వసారి కూడా నన్ను బాల్కొండ నియోజకవర్గ ప్రజలు దీవించినారు. నాదే ఉదాహరణ తీసుకోవాలి. ఇక్కడున్న వార్డు మెంబర్లందరూ కూడా, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మనం మొన్న ఎట్లున్నామో రేపు రాబోయే 5 ఏళ్ళు కూడా అట్లనే ఉండాలి. ఎంత బాధ్యత వస్తే అంత వినమ్రత పెరగాలి. డెఫినెట్గా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. కోళ్ళ నర్సయ్య గారు, రగ్ గారు, వారి టీం అందరూ కూడా ఒకటై అయిపోయింది. నిన్న మొన్న దాకానే రాజకీయాలు, ఎలక్షన్లు అయిపోయినాయి. గ్రామ పంచాయతీ విషయానికి వస్తే రాజకీయాలు ఉండద్దు. మీరందరూ ఒకటిగా మొత్తం ఒక టీంగా ఉండండి. మేము బయట వాళ్ళం, ఇక మీరే ఇంట్లో తిరిగా మీరు టీంగా ఉండి ఈ పచ్చళ్ళని కూడా గ్రామ అభివృద్ధి కోసం పనిచేయండి. మీ నుంచి ఏం ఆశిస్తారు? మీరేదో ఇప్పుడు ఇమ్మీడియట్గా రేపు 1 కోటి రూపాయలు తెచ్చి అభివృద్ధి చేయమని ఆశించరు ప్రజలు మిమ్మల్ని. అభివృద్ధి నిధులు తేవడం ప్రభుత్వ బాధ్యత, మంత్రుల బాధ్యత, ఎమ్మెల్యేల బాధ్యత. మీ పని మీ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, శానిటేషన్ మంచిగా చేసుకోవడం. ఇంకా ముఖ్యంగా మీరందరూ కూడా మీ వార్డులలో, కుటుంబాల్లో కావచ్చు, గ్రామంలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు కావచ్చు, వాళ్ళలో ఒకటిగా మెదలటం ప్రయత్నం చేయండి. వాళ్ళు సపోజ్ ఒక ఇంట్లో ఎవరికో బాగలేదు, దవాఖాన పోవాల్సి వస్తుంది, ఆర్మూర్కో నిజామాబాద్కో పోవాల్సి వస్తుంది. వాళ్ళ పాప డాక్టర్ తోటి మాట్లాడలేరు, వాళ్ళు తెలియదు వాళ్ళకు. వాళ్ళతో కలిసి పొండి, ఆర్మూర్కో నిజామాబాద్కో దవాఖానకు పొండి, వాళ్ళతో కలిసి మిమ్మల్ని పైసలు అడగారు, వాళ్ళే పెట్టుకుంటారు. కానీ వాళ్ళకు ఒక ధైర్యం, మా సర్పంచ్ గారు మాతోటి ఉన్నాడు, మా వార్డు మెంబర్ మాతోటి ఉన్నాడు, మేము కష్టాల్లో ఉన్నప్పుడు దవాఖానకు వచ్చి డాక్టర్తో మాట్లాడిండు. ఆ ధైర్యాన్ని మీరు
మీ ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి నేను మనం చేస్తాం. కావాలి లేదు ఎవరికైనా పెన్షన్ రానులకు పెన్షన్ పెట్టిపియాలి. చిన్న చిన్న పనులే, కాకపోతే వాళ్ళిచ్చి వాళ్ళు మండల ఆఫీసుకు పోయి మాట్లాడలేరు, దరఖాస్తు పెట్టుకోలేరు. మీరు కూడా వాళ్ళతో పోండి, పోయి ఆ దరఖాస్తు పెట్టియండి. ఎంఆర్ఓ గారితో ఎండిఓ గారితో మాట్లాడండి. మీతో కాందేమంది ఉంటే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో, తహసీల్దార్తో. కానీ వాళ్ళ సమస్యనే మన సమస్య మీరు పనిచేస్తే డెఫినెట్గా పచ్చలనార్పూడ గ్రామానికి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ కోల నరసయ్య గారి టీంతో పాటు నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఎంత చేయాల్సి ఉంటే అంత చేస్తా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. కాకపోతే ముందరు తిరిగిన నడసలేదు. ఇప్పుడు ముందేమో అధికారంలో కేసీఆర్ ఉండే నేనుంటిని, నా నోరు ఏది చెప్తే కదా అయింది. ఇప్పుడు ఏది చెప్తే అది అయ్యట్లేదు. ఫైట్ చేస్తా, ఫైట్ చేసి ఎంత వీలుంటంత నా ఎమ్మెల్యే అధికారం ఎంత ఉంటంత నేను పచ్చలనార్పూడ గ్రామానికి చేసి పెడతా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మరొకసారి కోల నరసయ్య గారు, రగ్గారు, వారి టీం అందరికి కూడా మంచి పేరు రావాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీ అందరు కూడా నిజంగా కూడా ఎన్నిసార్లు మీకు చేతులెత్తి నమస్కారం చేసినా తక్కువనే. మీరు చూపించినటువంటి తెగువ, మీరు చూపించినటువంటి పట్టుదల, మీరు చూపించినటువంటి ఆ శ్రమ ఏదైతే ఉన్నదో అది మామూలు కాదు. అది ఊరికే పోలేదు. కోల నరసయ్య గారు 9 సంవత్సరాలు ఎక్కడో ఉండి వచ్చి నామినేషన్ వేస్తే మీరందరూ మీ ఇంటి బిడ్డట్టుగానే ఆయన ముందాట నడిపించుకొని మీరు గెలిపించుకున్నారు. మరి వారు కూడా మరి అన్న నేను మీతోటే కలిసి పనిచేస్తా, నేను మీతో కలిసి నడుస్తా అని చెప్పి ముందుకు వచ్చి మరి నాతో కలిసినాడు. ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయనీయను అని చెప్పి మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. మరి నేను శిరస్సు వంది పాదాభివందనాలు ఎంత చేసినా మీకు తక్కనే. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు కూడా ఇజ్రాయెల్లో మీకు ఎవరికి తెలియదు. అయినా కానీ నేను 2 తారీఖు దిగి వితిన్ 15 రోజుల్లో మేము మా కమిటీ మా సభ్యులు ఉంది 50 మంది, నేను ఒక్కని, రాజన్న ఒక్కడే. అయినా మేము తిరుగుతుంటే వీళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళు ఎవరికి వెళ్తారులే, ఏదో మమ్మల్ని ఏదైనా ఇచ్చిండు. అయినా మా పట్టు వదిలేము. మాకు ప్రజల ప్రేమ ఎక్కువ ఉంది. అందుకే ఇంత అఖండమైన విజయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్న నాకు ఏమీ లేదన్నా, నేను అంత పెద్ద ఉద్యోగం విడిచిపెట్టి నేను పచ్చలనార్పూడ ప్రజల కొరకు వచ్చాను. నాకు కాబట్టి ఏమీ అవసరం లేదు అన్న. నేను 20 ఏళ్ళు అన్నపూర్ణమర్త ఉన్నాను, ఇప్పుడు వదిలేశాను. నేను నీతో కట్టె కాలేంత వరకన్నా నీతోటే ఉంటాను, నా ప్రజలతో ఎక్కడ ఉంటానని మరోసారి అమ్మ నేను అందరికీ ప్రతి ఇంటికమ్మ సాధ్యమైనంత మట్టుకు నా ఊపిరినంత వరకు మీ ప్రజల్లోనే ఉంటా, మీతోటే ఉంటా, మీ సేవలనే ఉంటానని పాపంగా కోరుకుంటూ ఇక నేను ఇంకా మీకు ఎంత చేసినా తక్కనే. మరి నాకు ఎక్కువ స్టేజ్ రాదని మాట్లాడరాదు, దయచేసి నన్ను క్షమించి తెలియజేస్తున్నాను. నేను ఏ అర్ధరాత్రి అయినా సరే ప్రతి ఒక్కరికి ఏ వరకు ఉన్నా కానీ తప్పకుండా అందుబాటులో ఉండి ఖచ్చితంగా ఏ పనున్నా కానీ ముందుగా చేశానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రాకు